ఆ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రం 4 గంటలకు మన దేవరకొండ రోడ్లో ఉన్న స్వామినాయక్ కొట్టు పక్కన ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని కొత్తగా పెట్టారు. నిన్న 31st రోజు ఓపెన్ చేశారు నా లాస్ట్ ఇయర్. అప్పుడు అక్కడ ఆమె కంట్రోల్ బియ్యమో ఏదో అక్కడ విక్రయించిందంట. ఆ డబ్బుల కోసం నిన్న సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో వెళ్ళిందంట. మళ్ళా తిరిగి బయటికి రాలేదు. అట్లా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అలా ఎగ్జిట్ అయింది. అందులో చూస్తే మొత్తం రక్తం ఉంది బాత్రూంలో. అండ్ మొత్తం టోటల్ కడిగిరు వాళ్ళు. అంటే ఆమెని ఏం చేసిరు అనేది ఇంకా తెలియాల్సింది. పోలీసు వాళ్ళు వచ్చారు. స్థానికులు మాత్రం మర్డర్ జరిగిందని మాత్రం భావిస్తున్నారు ప్రతి ఒక్కరు. దీన్ని ఎలా డాగ్ స్క్వాడ్ వీళ్ళందరూ వచ్చి పోలీసులు ఎలా చేసేది ఏమైంది అనేది తెలియాల్సింది. వెయిట్ అండ్ సీ. ఇలా హాలియాలో జరగడం షాకింగ్ న్యూస్గా జరుగుతుంది. మన హాలియా పరిధిలోని మున్సిపాలిటీలో అసలు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. అందులో ఆమె దగ్గర 2 తులాలన్నర బంగారం ఉందంట. నెక్స్ట్ చెవులకు వచ్చేసి ఒక 1/2 తులం బంగారం. మొత్తం టోటల్ 3 తులాల బంగారం. మరి అది బంగారం తీసుకొని ఆమెని ఏమన్నా మర్డర్ చేయడం జరిగిందా లేక ఏదనేది అనుమానం పోలీసులు భావిస్తున్నారు. దానికి ఇప్పుడే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగడానికి ఇంకొక మరి క్షణంలో టైం పట్టొచ్చు. ఏదైనా కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. షార్ట్ డే హాల్యలో ఇది చాలా ఘోరమైన విషయం. థ్యాంక్ యూ. మీ జానీ మైకల్ తక్కెలపల్లి. జానీ తక్కెలపల్లి. లవ్ యూ ఆల్.